వెనుక చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల కారు కూడా వాళ్ళ వెనుక అదే స్పీడ్లో వస్తుంది. County courtroom, 32-year-old Edwin Laura pleaded guilty to one count of aggravated murder. ఆ రోజు సండే, జూలై 2016 24th, ఇసాబెల్ అండ్ తన భర్త ఎడ్విన్. ఇసాబెల్ ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ తన భర్త ఎడ్విన్ ఒక సెక్యూరిటీ గార్డ్. ఆ రోజు సండే అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ కలిసి చర్చ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే అనుకున్నట్టే చర్చ్కి వెళ్ళి అక్కడ విజిట్ చేసి కొంత సమయం గడుపుతారు. కానీ ఎడ్విన్ యొక్క ప్రవర్తన ముందులా లేకపోవడం ఇసాబెల్ గమనిస్తుంది. అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తారు, కొంతసేపు బయట గడుపుతారు, మళ్ళీ మూవీస్ చూడడం ఇలా చేస్తూ సమయం కొంతసేపు గడుపుతారు. అయితే ఎడ్విన్ యొక్క ప్రవర్తన ముందులా లేకపోవడం, తను ఏదో మైకంలో వేరే మైకంలో ఉంటున్నట్టు, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండడం వల్ల ఇసాబెల్ అతనిని అడుగుతుంది కూడా, ఏం జరిగింది నీకు, అలా ఎందుకు ఏదో ఆలోచిస్తూ వేరే మైకంలో ఉంటున్నావు అని. కానీ ఎడ్విన్ ఏమి సమాధానం ఇవ్వకుండా తన మాటను దాటేస్తాడు. అయితే అలా కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి వాళ్ళిద్దరూ వాళ్ళ కారులో ఎక్కి ఎడ్విన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ కారు యొక్క విండో క్రాక్ అవ్వడం వల్ల ఆ విండోని క్లోజ్డ్గానే ఉంచేటోళ్ళు ఎప్పుడు. కానీ ఎడ్విన్ ఏం చేస్తాడంటే ఆ రోజు ఆ విండోని ఓపెన్ చేసి ఉంచుతాడు. ఏదో ఆలోచిస్తూ వేరే మైకంలో ఉంటున్నట్టు ప్రవర్తించడం వల్ల ఇసాబెల్ మళ్ళీ అడుగుతుంది, నీకేమైంది అసలు, ఏం చెప్తేనే కదా తెలిసేది, ఏమైంది, నువ్వు అలా ఎందుకు ఉంటున్నావు అని కూడా అడుగుతుంది. అయితే ఎడ్విన్ ఏమంటాడో తెలుసా, ఓ ఇట్స్ హార్ట్ అంటూ ఒక వియర్డ్ ఆన్సర్ ఇచ్చేసి ఆ మాటను కూడా దాటేస్తాడు. అలా కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. తన వర్క్ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, ఎందుకు మనం మళ్ళీ అడగడం అని తను ఏమీ అడగకుండా మళ్ళీ మౌనంగా ఉంటుంది. అయితే కొంతసేపు అయిన తర్వాత మెల్లమెల్లగా నైట్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ పడుకోవడానికి బెడ్రూమ్కి వచ్చేస్తారు. ఎడ్విన్ మాత్రం పడుకోకుండా రాత్రి మొత్తం ఆలోచిస్తూనే ఉంటాడు. ఏం ఆలోచిస్తాడు తెలుసా, తను హత్య చేసిన ఆ కెల్లీ సాయర్ యొక్క డెడ్ బాడీని వేరే చోట దాచాలి, అంటే ఉన్న లొకేషన్ సేఫ్ కాదు, ఎవరైనా చూసేస్తారని షిఫ్ట్ చేయాలని తన మైండ్లో అదే ఆలోచిస్తూ, అయితే అతను ఆ రోజు రాత్రంతా పడుకోకుండా ఉండడం ఇసాబెల్ గమనిస్తుంది. మార్నింగ్ అయ్యాక తొందరగా లేచి ఎడ్విన్ ఆ రోజు తొందరగా లేవకపోవడం వల్ల ఇసాబెల్ ఏం చేస్తుందంటే రూమ్లో నుంచి బయటికి హాల్లో వచ్చి టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తుంది. న్యూస్ చూస్తూ ఉండగా న్యూస్లో కెల్లీ సాయర్ యొక్క మిస్సింగ్ కేసు గురించి అక్కడ హెడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ కెల్లీ సాయర్ యొక్క పోస్టర్ ఇస్తున్నారు, తన ఏజు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం న్యూస్లో చూపిస్తున్నారు. కెల్లీ సాయర్ తప్పిపోయింది. అప్పుడే ఎడ్విన్ మెల్లగా లేచి బెడ్రూమ్ నుంచి హాల్లోకి మెల్లగా బయటికి వస్తాడు. బయటికి వచ్చాక తన దగ్గర కూర్చొని ఇసాబెల్కి అంటాడు, నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు నా కారుకి ఒక అమ్మాయి తగిలి యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి చనిపోయింది. అయితే జాబ్ పోతుందని భయంతో ఆ అమ్మాయి డెడ్ బాడీని నేను ఒక చోట దాచాను అండ్ అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చేసాను అని ఆ మాట చెప్పడం వల్ల ఇసాబెల్ వెంటనే భయపడి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరా అమ్మాయి, ఎందుకు చేసావు నువ్వు అంటూ భయంతో ప్రశ్నల మీద ప్రశ్నలు ఎడ్విన్ని అడుగుతూ ఉంటుంది. అయితే ఎడ్విన్ ఏమి సమాధానం ఇవ్వకుండా ఇలా మౌనంగా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరిగి కొంత సమయం అయిన తర్వాత ఎడ్విన్ తనతో గొడవ పడి వాళ్ళ హౌస్లో ఉన్న 9mm గన్ తీసుకుంటాడు. ఆ గన్ ఎవరిదంటే ఇసాబెల్ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండడం వల్ల ఒక లైసెన్స్ గన్ తన దగ్గర ఉంటుంది. అయితే ఆ గన్ తీసుకొని మళ్ళీ ఇసాబెల్తో గొడవ పడి ఎడ్విన్ తన దగ్గర ఉన్న కార్ని కూడా తీసుకొని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ముందు ఇలా ఉండేటోడు కాదు కదా. అయితే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఇసాబెల్ ఏం చేస్తుందంటే వెంటనే 199కి కాల్ చేసి నా హస్బెండ్ ఎవరినో చంపానంటున్నాడు, మళ్ళీ యాక్సిడెంట్ అయింది అంటున్నాడు, తన డెడ్ బాడీని ఎక్కడో దాచానని కూడా అంటున్నాడు, మరి ఏం జరిగిందో ఏంటో, నా దగ్గర ఉన్న లైసెన్స్ గన్ తీసుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ నా కారు కూడా గొడవపడి తీసుకొని వెళ్ళిపోయాడు, ఏం జరిగిందో ఏంటో, ఇప్పుడు ఎవరిని ఏం చేయబోతున్నాడో ఏంటో అని కూడా భయంతో పోలీసులకు 911కి కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్తుంది. అయితే వెంటనే పోలీసులు అక్కడ నుంచి వచ్చి ఇంటికి వచ్చి మొత్తం సెర్చ్ చేస్తారు. కానీ ఇంట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకదు. కానీ ఆ ఇంటి యొక్క ఆపోజిట్ సైడ్లో వాళ్ళకు ఒక చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్లో ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ ఎవరిదో కాదు, కెల్లీ సాయర్ది. ఆ బ్యాగులో ఐడి కార్డు, పాస్పోర్టు, తన డ్రైవింగ్ లైసెన్స్, దానితో పాటు ఒక రక్తంతో తడిచిన ఒక ఇంత పెద్ద రాయి, మళ్ళీ అదే రక్తంతో తడిచిన జుట్టు కూడా ఆ బ్యాగ్లో ఉంటుంది. అదే షెడ్లో ఒక పోస్టర్ బోర్డు కూడా ఆ పోలీసులు గమనిస్తారు. ఆ పోస్టర్ బోర్డు మీద హిట్లర్, అడల్ఫ్ అండ్ ప్రొహిలిక్ సీరియల్ కిల్లర్స్ యొక్క ఫోటోలు ఆ పోస్టర్ బోర్డు మీద ఉంటుంది. కానీ ఆ పోస్టర్ బోర్డు మీద ఆ సీరియల్ కిల్లర్స్ గురించి కాదు, వాళ్ళు చేసిన మర్డర్ గురించి ఆ పోస్టర్ బోర్డు మీద డీటెయిల్గా ఆ పోస్టర్ బోర్డు మీద ఉంటుంది. అయితే అదంతా గమనించిన ఆ పోలీసులు వెంటనే ఎడ్విన్ లారా యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని
వెంటనే అతనితో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. ఏ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. అయితే అతను లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఆ నంబర్ తీసుకొని మళ్ళీ ఆ నంబర్ని ట్రేస్ చేయడానికి ఆ నంబర్ పంపిస్తారు పోలీసులు. అయితే ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలుసుకోలేకపోతారు. కానీ అతను ఉన్న ఆ లొకేషన్ యొక్క నియర్ బై టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ యొక్క లొకేషన్ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ అదే రోజు సిటీలో ఇంకో అమ్మాయి తప్పిపోయిన న్యూస్ వస్తుంది. 19 years old అండ్రియా మేజ్ అనే ఒక అమ్మాయి తను ఇంటికి రావడానికి తన కార్ దగ్గర వచ్చి స్నాప్లో ఒక సెల్ఫీ తీసుకొని తన కార్ దగ్గర నిలబడి ఉంది. అయితే ఒక స్ట్రేంజర్ వచ్చి 9mm గన్ తీసుకొని తనను పాయింట్ బ్లాంక్లో భయపెట్టి డ్రైవ్ యూ నీడ్ టు డ్రైవ్, ఐ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటూ అండ్రియాను భయపెడుతూ ఆ కారులో కూర్చోబెడతాడు. అండ్రియా ఏమనుకుంటుందంటే తన కోవర్కర్స్ తన మీద ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంటుంది. అతని ప్రవర్తన చాలా భయంకరంగా ఉండడం వల్ల తను భయపడుతుంది. అక్కడ నుంచి సౌత్ నుంచి నార్త్ కాలిఫోర్నియా సైడ్ ఆ కార్ని తీసుకెళ్తారు. కొంత దూరం వెళ్ళాక ఆ కార్ యొక్క ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఆ కార్ ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వడం వల్ల ఈ కార్లో ఎక్కువ దూరం ప్రయాణించలేమని ఎడ్విన్ ఏం చేస్తాడంటే ఆ కార్ని ఒక దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర ఎక్కడైనా ఆపు అని అండ్రియాని అడుగుతారు. అయితే అండ్రియా ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న మోటల్ అనే హోటల్కి తీసుకెళ్తుంది. ఆ కార్ని పార్కింగ్ లాట్కి తీసుకెళ్తారు. అయితే అక్కడ జాక్ అనే వ్యక్తి అతని వస్తువులు తన కారులో షిఫ్ట్ చేస్తూ ఉండడం వీళ్ళు గమనిస్తారు. అది చూసిన ఎడ్విన్ ఆ కార్ కీస్ తీసుకొని ఆ కార్ని మనం తీసుకోవాలి అంటూ అండ్రియాని చెప్తాడు. అయితే అండ్రియా ఏమంటుందంటే నా కార్ని నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను, నీ దారిని నువ్వు వెళ్ళిపో, నా దారిన నేను వెళ్ళిపోతా అంటూ ఎడ్విన్ని అండ్రియా అడుగుతుంది. అయితే ఎడ్విన్ నో యూ నీడ్ టు కమ్ విత్ మీ అని తనను కూడా తనతో పాటు తీసుకెళ్ళి ఆ జాక్ అనే వ్యక్తి దగ్గరికి రూమ్ నంబర్ 108 దగ్గర తీసుకెళ్లి జాక్ని డైరెక్ట్ వెళ్ళి ఎడ్విన్ అంటాడు, నీ కార్ యొక్క కీస్ నాకు కావాలి, నీ కార్ కీస్ ఇవ్వు అంటూ తనను భయపడతాడు. సహజంగా ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి తన కార్ కీస్ అడిగితే ఎవరైనా ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అతను కూడా అలాగే రియాక్ట్ అయ్యి ఎవరు నువ్వు, నా కార్ కీస్ ఎందుకు అడుగుతున్నా గట్టిగానే చెప్తాడనమాట. ఆ మాట విని ఎడ్విన్ వెంటనే తన 9mm గన్ తీసి జాక్ని స్టమక్ మీద కాల్ చేస్తాడు. జాక్ అక్కడే కుప్ప కూలిపోతాడు. అండ్రియా అండ్ ఎడ్విన్ అక్కడ నుంచి పారిపోయి దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఆగుతారు. అయితే అక్కడ ఆగిన ఆ ఎడ్విన్ అక్కడ ఒక కారులో కూర్చున్న 17 years old అయిన ఒక బాబుని ఆ కారులో కూర్చొని ఉండడం చూస్తాడు. అతని పేరు నిమా గావి. అతను 17 years old. గ్యాస్ స్టేషన్లో ఉన్న బాత్రూమ్ యూజ్ చేయడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ వాళ్ళ ఫాదర్ యూజ్ చేయడానికి ఆ కార్ని అక్కడ ఆపుతారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఆ కారులో కూర్చున్నారు. గమనించి ఎడ్విన్ అతని దగ్గరికి వెళ్ళి ఆ గన్తో భయపెట్టి ఆ నిమా గావిని వెంటనే ఆ కారు కూర్చోబెట్టి ఆ కార్ని ఒక 15 miles దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు నిమా గావి, అతని యంగర్ బ్రదర్ అండ్ గ్రాండ్ మదర్ వాళ్ళు ఆలోచించి ఒక ప్లాన్ వేసి మా కార్ తీసుకోండి, మీరు మమ్మల్ని వదిలేయండి అంటూ కన్విన్స్ చేసి అక్కడ నుంచి దిగిపోతారు. అండ్రియా కూడా దిగడానికి ట్రై చేస్తుంది. కానీ ఎడ్విన్ నో యూ నీడ్ టు కమ్ విత్ మీ అంటూ కార్ని అదే స్పీడ్లో అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. అయితే మెల్లమెల్లగా కార్ యొక్క స్పీడ్ చాలా పెరిగిపోతుంది. 100, 110, 120 miles per hour అంత స్పీడ్ వెళ్తున్న ఆ కార్ యొక్క స్పీడ్ని చూసి హైవే పెట్రోల్ ఆఫీసర్ ఆ కార్ యొక్క స్పీడ్ అంతా ఉండడం చూసి ఆ కార్ వెనుక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. మెల్లమెల్లగా ఆ కార్ యొక్క స్పీడ్ పెరగడమే కానీ తగ్గడం లేదు. ఆ స్పీడ్ అంతే స్పీడ్లో వాళ్ళు ముందు ఉన్న ట్రాఫిక్ పోలీసులను కూడా దాటి వెళ్ళిపోతారు. అయితే ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా అంత స్పీడ్ వెళ్తున్న ఆ కార్ని ఏం జరిగిందో అంటూ వాళ్ళ వెనుక వీళ్ళు కూడా చేస్తూ ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ వెనుక వెళ్తారు. అయితే ఎడ్విన్ అండ్రియా యొక్క మొబైల్ తీసుకొని నీ మొబైల్ ఇవ్వు అంటూ ఆమె మొబైల్ని తీసుకొని తను ఒక వీడియో రికార్డ్ చేస్తాడు. I apologize for everything I've done. Most likely I'm gonna get caught. And sorry about that girl in Central Oregon. And I just want to let family members Andrea that she's fine and she will be fine because so far she's been doing what I've been told her to do, you know. And if you guys are wondering if I have done dirty things to her, no. All right, I'm not that kind of guy, you know. I used to kill that other girl, you know, and I regret it. I regret killing her. You know, she's kept screaming and I had to silence her forever. So, you know, like I say, she's still fine. We're driving
and she'll be home pretty soon. I'm sorry to her grandma and her family members, to her boyfriend. You know, I'm sorry for everything that I caused. Okay, and you'll see her pretty soon. Okay, tell the cops that not to shoot us, because if they shoot us, then that's not my fault. Okay, but sorry everybody. చేస్తాను. ఆ వీడియో రికార్డ్ అయిన తర్వాత అండ్రేయాని ఇచ్చి ఈ వీడియోని నీ ఫేస్బుక్లో అప్లోడ్ చేయని అంటాడు. అయితే అండ్రేయా ఏం చేస్తుందంటే ఆ వీడియోని ప్రైవేట్లో పెడుతుంది. ఎందుకంటే తన ఫేస్బుక్లో తన టీచర్స్, తన పేరెంట్స్, రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఆ వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు టెన్షన్ పడతారేమో అని తను ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేస్తుంది. కానీ ఆ వీడియోకి టైటిల్ ఏం పెట్టమంటాడో తెలుసా? మర్డరర్ ఆన్ ది లూజ్ అని ఆ వీడియో యొక్క టైటిల్ పెట్టమని అండ్రేయాని ఎడ్విన్ చెప్తాడు. అయితే అండ్రేయా ఏం చేస్తుందంటే తన తెలివితో ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి తన ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంది. వెనుక చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల కారు కూడా వాళ్ళ వెనుక అదే స్పీడ్లో వస్తుంది. అండ్రేయా యొక్క మొబైల్ని మళ్ళీ అడిగి ఆ మొబైల్ తీసుకొని 911కి కాల్ చేస్తాడు ఎడ్విన్. You're 50 miles from Corning. Yeah, 50 miles from Corning. 50 miles south or north of Corning. Are you by yourself or? No, I have someone with me. I kidnapped her in Oregon. She's innocent. Her name is Andrea. What's your last name? He doesn't know. I'll let her give her last name so you can call her family, okay? Okay. Just give me a second. What's your name? Hello? Yeah, hi. What's your name? Andrea? Andrea, what's your last name? Maes, M-A-E-S. Do you know where you are? Let me talk to Edwin again. Okay, guys. Hello? Yeah, Edwin, you're heading southbound on 5? Yeah, I'm heading southbound on 5. I'm Did you 50 make miles it away. past? Okay, I'm sorry. Did you make it past Reading yet? I think I did. I'm 50 miles from Corning. You're 50 miles from Corning? Yeah, 15. Oh, 15 miles from Corning. Yes. So I'm passing a state trooper, a highway patrol right now. You're what, sir? I'm passing a highway patrol. Okay, where are you at, though? I am Flores Avenue, 1 mile from Flores Avenue. 1 mile from Flores. Are you able Yes. to safely find somewhere to stop? I'm not going to stop right here. I'm just going to turn myself in Corning. Okay? Are you going to Corning Police, or where are you going? Yeah, I'm going to Corning Police. But I want to ask you a favor. Uh-huh. I'm about to get to Corning. I'm like 4 miles away. Okay, where are you at now? Can you tell me where you are? I am 4 miles from Corning. Okay. The girl that's with you, how old is she? Andrea, how old is she? How old are you? She's 19. 19 years of age? Okay. Yeah. Does she have any weapons or anything, or? Nah, she doesn't. She doesn't. I honestly, I did kidnap her. We drove her car, you know, and her car died on us, so I had to borrow somebody else's car. You know, basically that's what it is. Okay. But yeah. So, Edwin, can you pull over safely for the officer? Right here, right now? If you can find a safe spot, you can pull over the shoulder. They're going to have a free block. Nobody will get hurt. But I just don't want you to run from them and they think you're running from them. So if you can just pull over, find a safe spot completely out of the lanes. Don't stop in the lanes or anything. Find a safe spot and just pull over. Okay. Oh, I'll slow down for them. Okay, you're going to slow down? Yeah, I'm going to slow down. Okay. You know, I don't want somebody else to get hurt. Good. To your right, away from traffic. Drop down to your knees. Don't move. 911 ఆపరేటర్ తనతో మాట్లాడి అతనిని కన్విన్స్ చేసి ఆ కార్ని ఆపేలా చేస్తుంది. ఆ కార్ ఆగాక ఎడ్విన్ హ్యాండ్స్ ఇలా మీదికి చేసి తన మోకాళ్ళ మీద అదే రోడ్డు మీద కూర్చుంటాడు. ఎడ్విన్ ఆ పోలీసులకు అలా లొంగిపోతాడు. ఆ కార్లో అండ్రియా ఇంకా 911 ఆపరేటర్తో ఇంకా మాట్లాడుతుంది. Know that he can't hear. He's already walking towards them. He's walking towards them. Tell him to make sure he holds his hands up. Yeah, he is. He is. Tell him to turn around and don't walk towards him. He can walk backwards towards him. I can't. He's too far. Okay.
And if you want to do the same, once he gets out stuff, just turn around and walk backwards towards him. Don't walk facing him. Okay. Do I stay on the line with you? Once you get out, I'll go ahead and disconnect the line. Once you get out, can you see, do they have him in custody already? They're putting the cuffs on him right now. Putting the cuffs on him? Yeah. Okay, I'm going to hang up and just get out and you walk backwards towards him with your hands up, okay? Okay. Okay, Andrea, it's going to be okay. She told me to stay in the car. car. She told you to stay in the car? Okay, then whatever instructions they give you, then do that. Okay. అయితే ఆ 911 ఆపరేటర్ తనను కన్విన్స్ చేసి తనను కూడా ఆ పోలీస్ ఆఫీసర్లతో వెళ్ళు అని ఆమెను కూడా చెప్తుంది. అయితే ఆమె కూడా ఆ కారులో నుంచి దిగి ఆ పోలీస్ ఆఫీసర్లకు లొంగిపోయి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళిద్దరిని కాంటీ జైల్ ఆఫీసర్స్ అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎడ్విన్ని అండ్ ఆండ్రేని తీసుకెళ్ళిపోతారు. So before, can I say the story what happened? కెలిషాయర్ను దాచిన ఆ లొకేషన్ యొక్క మార్క్ని ఒక వైట్ పేపర్ మీద ఇలా గీస్తూ ఆ లొకేషన్ వాళ్ళకి చెప్తారు. I wait for now. Yeah. Hey, look, you asked if we can get him out of this stuff so we can drive. A couple things you need to understand, and we're finally getting to the real problem here. We really are. Is you knew she was never getting out the car the moment you shut that door. Well, let me finish. You need to let me finish, right? Because I know this, okay? Because you said you were a hooker. She's like, no. Immediately you go to give me your purse and your phone. Well, I knew she wasn't going to get out. She wasn't gonna survive that encounter, was she? No. Because you can't rape her and let her live, can you? And she can't make a phone call if you have it. I wasn't going to rape her. Well, you can't let her live. Edwin, we're missing something here, man. Look, yeah, I know what you guys are thinking, and it makes perfect sense. It does. Because why would you ask for her purse? What was in your head that made you want her purse? Because, you know, just in case she had a gun, she could defend herself. She was gonna use her phone to call 911. Call for help. So, but listen to this. According to your story, this is where it does not make sense. If your intent isn't already there to do some kind of harm or some kind of evil to her, some friggin' evil that's there, bro. It's there. You just gotta face it down, man. You can't cower away from it. You face that damn thing down right now. If you know the only way, if you don't have intent in her head, your thought is, I gotta keep that phone away from her because she's gonna call for help before anything bad's even happened. You've already made a decision. Am I right or am I wrong? Help me. So, I made the decision at that time to silence her. To kill her. Let's be real. When you say silence her, you mean kill her. Is that correct? Okay. Because when did you make that decision? When she started screaming. Because she has seen my face. But you already grabbed her phone. You already kept her away from making a call for help or contacting someone. So you're already preserving yourself. So I'm thinking it's before, when you ask for the purse, I think you already know in your head, I'm going to silence her. I'm going to kill her. Why else would you ask? అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే ఆ మర్డర్ అనేది అతనే చేశాడు. కానీ తను చెప్పినట్టు యాక్సిడెంట్ వల్ల చావలేదు కెలీ ఆ రోజు తాగి ఉండడం, మళ్ళీ తన అందం అట్రాక్టివ్గా ఉండడం వల్ల ఆ సెక్యూరిటీ ఆఫీసర్ తనను బలవంతంగా చేయడం, మళ్ళీ తనను చంపేయడం జరిగింది. కానీ ఎడ్విన్ మాత్రం దానికి ఒప్పుకోడు. అన్ఇంటెన్షనల్లీ జరిగింది, నేను కావాలని అయితే చెయ్యలేదు అంటూ ఒకటే మాట మీద కట్టుబడి ఉంటాడు ఎడ్విన్. మెల్లమెల్లగా కేసు 2016, 2017, 2018 వరకు ఆ కేసుని అలాగే లాగుతూ ఉంటారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి అన్ని రోజులు తీసుకుంటారు వాళ్ళు. ఆఖరికి 2018 జనవరి 22న ఎడ్విన్ లారా డిస్ప్యూట్ కాంట్రీ సర్క్యూట్ కోర్టులో అతను దోషిగా అంగీకరిస్తాడు. ఆ కోర్టులో జీవితాంత శిక్ష విధిస్తారు. 2020 జూలై 24న సెంట్రల్ ఒరెగాన్ కమ్యూనిటీ కాలేజ్ వాళ్ళు $2 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 16.7 కోట్లు అంత డబ్బు నష్టపరిహారంగా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఈ ఎపిసోడ్లో అంతే గైస్. ఇలాంటి క్రైమ్ డాక్యుమెంటరీస్ని మీరు పాడ్కాస్ట్లో వినాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న స్పాటిఫై లింక్ అండ్ యాపిల్ పాడ్కాస్ట్ లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము. అక్కడ నుంచి వెళ్ళి వినొచ్చు మీరు. అండ్ బయోలో కూడా ఉంది ఆ లింక్స్, అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి వినొచ్చు.